ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో సూత గోస్వామి శౌనక ఋషులు మాట్లాడుకుంటున్నారు నైమిషారణ్యంలో. శౌనక ఋషి ఆయన ఆయన తపన అనమాట, ఇంకా వినాలి భాగవతం. వారిద్దరు ఏం మాట్లాడు. ప్రత్యేకంగా వ్యాస మహర్షులు 4 వేదాలు రచించిన తర్వాత, ఉపనిషత్తులు రచించిన తర్వాత, 100 ఉపనిషత్తులు, 18 పురాణాలు రచించిన తర్వాత ఆయన ఆలోచించారు, ఇవన్నిటిని అర్థం చేసుకోవటానికి సామాన్య ప్రజలకు అంత తెలివి లేదు కలియుగం. కాబట్టి ఈ అన్నిట్లో ఉన్న సారాంశాన్ని మహాభారతంలో రాశారు. మహాభారతంలో ఎలా రాశారు? ఒక కథ రూపంలో రాశారు. మనందరికీ స్టోరీస్ వినాలంటే ఒక ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది, ఒక ఏమంటారు అట్రాక్షన్ ఉంటుంది, ఇంక్లినేషన్ ఉంటుంది. అందుకనే మనము టీవీ సీరియళ్ళు సినిమాలు మనం చూస్తాం. వారు స్టోరీ చెప్తున్నారు, దృశ్యంగా చూపిస్తున్నారు, అట్రాక్టివ్ గా యానిమేషన్, సిజిఐ ఎఫెక్ట్స్. యాక్చువల్లీ అదంతా బేసిస్ ఏంటంటే స్టోరీ, ఒక స్టోరీని అట్రాక్టివ్ గా. సో వ్యాస మహర్షులు ఆనాటి 5000 సంవత్సరాల వెనకాలే మానవులలో ఇది ఒక టెండెన్సీ ఉంది కాబట్టి చాలా అట్రాక్టివ్ గా మహాభారతాన్ని ఆయన రాశారు. చూడండి, మహాభారతంలో పొలిటిక్స్ ఉంది, సోషాలజీ ఉంది, గాసిప్ ఉంది, రొమాన్స్ ఉంది. మన సంసారంలో ఏది చూస్తున్నామో, ఎటువంటి యాక్టివిటీస్ మనం చూసి దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకుంటున్నామో అవన్నీ యాక్టివిటీస్ మహాభారతంలో కనిపిస్తాయి, ఇంక్లూడింగ్ టెర్రరిజం, ప్రొటెస్ట్, పాలిటిక్స్, అన్ని రకాల టాపిక్స్ మనం మహాభారతంలో. శ్రీమద్ భాగవతం అనేది మహాభారతం ఎండ్ అయిన తర్వాత నుంచి మొదలు. అందుకనే మనము అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని గురించి మనం చూసాము, మహారాజు పరీక్షితుడిని ఎలా రక్షించాడు కృష్ణుడు, మనం దాని గురించి విన్నాము. సో మహాభారతం అయిన తర్వాత కథ అంతా కూడా మనము శ్రీమద్ భాగవతంలో అక్కడి నుంచి మొదలు. అందుకనే భాగవతం అనేది చాలా ఇంపార్టెంట్. భాగవతం మనకు స్ట్రైట్ ఫార్వర్డ్ మనం ఫిలాసఫీ కూడా ఇస్తుంది, మనకు స్టోరీ కూడా. అందుకనే అద్భుతమైన గ్రంథం అన్నమాట మహాభారతం, శ్రీమద్ భాగవతం. సో శౌనక ఋషులు అడుగుతున్నారు, మహారాజ్ పరీక్షితులు ఆయన జన్మ నుంచినే శ్రీకృష్ణుడికి ఆసక్తులై, ఆయన చిన్నప్పటి నుంచినే పిల్లలందరూ కూడా బొమ్మలతో ఆటలాడుకుంటే రాధాకృష్ణ మూర్తులతో ఆయన ఆడుకునేవారు. అలాగే చిన్న పిల్లలు మమ్మీ డాడీ అలాగా యాక్టింగ్ చేస్తుంటారు. అలాగా అటువంటి ఏ ఇంక్లినేషన్ లేకుండా మహారాజ్ పరీక్షితులు ఎలాగైతే పూజారులు మందిరాలలో రాధాకృష్ణులు పూజిస్తున్నారో అలాగే ఆయన పూజించేవారు చిన్నప్పటి నుంచి. ప్రభుపాద వారు చెప్తారు, ఒక పరిశుద్ధమైన నిత్య సిద్ధ భక్తుని లక్షణం ఏంటంటే బాల్యం నుంచినే, ఎవరు నేర్పించిన అవసరం లేదు వారికి. మనమంతా ఇప్పుడిప్పుడే మనం కృష్ణ చైతన్యం గురించి నేర్చుకొని ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం భక్తి సాధన అంతా. కానీ వారికి ఎవరు నేర్పే, ఆటోమేటిక్లీ వారి ఆత్మ నిత్య సిద్ధులు కాబట్టి వారి జన్మ కూడా ఆ భక్తిని నేర్పించడానికి వచ్చారు కాబట్టి చిన్నప్పటి నుంచినే ఇవే చేస్తుంటారు. మన ఆచార్యులు శిల ప్రభుపాదులు వారు కూడా అటువంటి వారే. శిల ప్రభుపాదులు వారు ఆయన తండ్రి ప్రతిరోజు మార్నింగ్ 10 గంటలకు ఆయన ఆఫీస్కి వెళ్తే, ఆయన సొంతంగా ఒక క్లాత్ బిజినెస్ ఉండేది. మళ్ళీ రాత్రి 10 గంటలకు ఆయన
నైట్ కాదు, మార్నింగ్ 1 o'clock వెళ్ళేవారు. 1 o'clock మధ్యాహ్నం ఆయన క్లాత్ షాప్కి వెళ్తే మళ్ళీ సాయంత్రం రాత్రి 10 గంటలకు వచ్చేవారు. అంత లేట్గా వచ్చినా ఆయన మళ్ళీ పూజ చేసి భగవంతునికి నైవేద్యం పెట్టి చదువుతారు. సుశీల ప్రభుపాద వారు దాన్ని ఎప్పుడు తలుచుకుంటుండేవారు. నేను నిద్రపోయినప్పుడు మా నాన్నగారు గంట కొట్టి రాధాకృష్ణుని పూజిస్తుండేవారు, నైవేద్యం చేసి ఆ నైవేద్యం చేసిండే ఆయన తినేవారు. ఒకరోజు మా నాన్నగారు అలా చేస్తున్నారని చూసి నేను కూడా నాన్నగారిని రాధాకృష్ణ మూర్తులు మాకు ఇవ్వండి నాన్నగారు అని అడిగి, సో చాలా ఉత్సాహంగా నాన్నగారు నాకు రాధాకృష్ణ మూర్తులు నాకు ఇచ్చి నన్ను కూడా పూజ ఎలా చేయాలి నేను యాక్చువల్లీ ఇప్పుడు కూడా శిల ప్రభుపాదుల వారు చిన్నప్పటి నుంచి పూజించిన రాధాకృష్ణ విగ్రహాలు కలకత్తాలో ఒక టెంపుల్లో. సో చిన్నప్పటి నుంచినే మహాభాగవతులు వారు తినమతులు నేర్చుకోరు, ఆల్రెడీ స్టార్టింగ్ అక్కడ నుంచినే హైయెస్ట్ లెవెల్ స్టార్ట్ చేస్తారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా అంతే, శిల ప్రభుపాదులు వారి ఆయన గురువు. మీరాబాయి కూడా అంతే, ఆవిడకి చిన్నప్పటి నుంచినే కృష్ణుడు అంటేనే హస్బెండ్ ఆవిడ. అనగా పరిశుద్ధమైన భక్తులు నిత్య సిద్ధులు, ఇది లక్షణం. 2 రకాల భక్తులు ఉంటారు, నిత్య సిద్ధ, సాధన సిద్ధ. నిత్య సిద్ధ అంటే వైకుంఠం నుంచి దిగి వచ్చారు, వారు ఎప్పుడు పతనం చెందలేదు. భగవద్ధామం నుంచి వారు భౌతిక లోకంలో ఆనందం పొందడానికి వారు రాలే. మనలాగా భగవంతుని తిరస్కరించి మనం వచ్చేసాం. అది నిత్య బద్ధులు, వారు నిత్య సిద్ధులు, ఆల్రెడీ భక్తులు. అటువంటి వారు నిత్య సిద్ధ. మనమందరము కూడా యాక్చువల్లీ మన పొజిషన్ నిత్య బద్ధ. ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో, ఎన్ని జన్మలు అయిపోయిందో మనకు తెలీదు. అనాది కర్మ, అనాది జన్మ, నిత్య బద్ధ. కానీ ఈ నిత్య బద్ధ గురుగారి శరణం పొంది సాధన చేస్తే వారు కూడా భక్తులు. అటువంటి వారిని సాధన సిద్ధాన్ని, సాధన చేసి సిద్ధాన్ని పొందారు. నిత్య సిద్ధ ఎప్పుడూ సిద్ధుండే వాళ్ళు, ఎప్పుడు భక్తులే. సాధన సిద్ధ అంటే వారు పతనం పొంది ఆ తప్పును తెలుసుకొని మనసు మార్పులు చేసి సాధనం చేసి భక్తులే సాధన సిద్ధ. ఇంకొక కేటగిరీ కూడా ఉంది, స్పెషల్ కేటగిరీ. అదేంటి? కృపాసిద్ధ. కృపాసిద్ధ అంటే ఏ సాధన చేయలేదు, గురువు గారు కరుణించాడు, భక్తుడైపోయాడు. అటువంటి వారు కూడా కొందరు ఉంటారు. సో అట్లీస్ట్ మనము సాధన సిద్ధులు అవ్వాలి. సో మహారాజు పరీక్షితులు అటువంటి నిత్య సిద్ధులు. డెఫినెట్లీ వారు ఓన్లీ ఒక ప్రశ్న 3 ప్రశ్నలు అది ఆగలేవు, చాలా ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి సమాధానము ఏంటి ప్రశ్న అని కూడా నెక్స్ట్ వీక్ మనం తెలుసుకుంటాం. అలాగా మహారాజ్ పరీక్షితుడు శుకుముని వారు ఇంకా ప్రశ్న అడుగుతారు. సో ఇక్కడ శౌనక ఋషులు కృష్ణుని గురించి ఎందుకు మనం దాని గురించి వివరిస్తూ అని చెప్తారు. ప్రతిరోజు సూర్యుడు ఉదయించినప్పుడు, సూర్యాస్తం జరిగిన తర్వాత మన ఆయుష్ సమాప్తం. కొంత భాగం ఆ రోజు పోయింది. ఎవ్రీడే ఆయుర్ హరతి వైపుంసాం, మన ఆయుష్ సూర్యుడు దోచేసుకుంటుంది. తెల్లవారైంది, సూర్యాస్తం అయిపోయి ఆ రోజు పోయింది. మళ్ళీ నెక్స్ట్ డే సూర్యోదయం, సూర్యాస్తం, మళ్ళీ ఆ నెక్స్ట్ డే కూడా పోయింది. ఆ పోయిన సమయాన్ని మళ్ళీ మనం తిరిగి తీసాం. ఈరోజు 9th ఆగస్ట్. సపోజ్ నిన్న చేయాల్సిన పని మర్చిపోయి మనము లేదు నాకు మళ్ళీ 8th ఆగస్టు 10 o'clock నాకు కావాలి, కుదురుతుందా? ఆ రోజు పోయింది, సమయం పోయింది. సమయాన్ని ఎవరైతే వ్యర్థం చేసుకుంటారో వారు లైఫ్ని వేస్ట్ చేస్తారు. ఎందుకంటే సమయము అన్నిటికన్నా విలువైన వస్తువు. మనం అనుకుంటాం డబ్బు విలువైంది, కాదు. సమయం అనేది అన్నిటికన్నా విలువైన వస్తువు. మనం రోజు పోగొట్టుకుంటున్నాం, ప్రతి క్షణం మనం పోగొట్టుకుంటున్నాం.
సమయాన్ని. ఏం చేస్తున్నాము? టీవీ, సినిమా, యూట్యూబ్ రీళ్లు, ఇన్స్టాగ్రామ్ రీళ్లు, సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. వారు ఏం దోచేసుకుంటున్నారు? మన సమయాన్ని దోచేసుకుంటున్నారు. టీవీ సీరియల్ ఉంటుంది, సినిమా ఉంటుంది, 3 గంటలకు చూస్తాము లేదా 6 గంటలకు చూస్తాము. యాక్చువల్లీ వాళ్ళందరూ మన సమయాన్ని తినేస్తారు. అటువంటి సమయం వ్యర్థం చేసుకున్న వారు సమయాన్ని పోగొట్టుకుంటున్నారు, నష్టపోతున్నారు. చాణక్య పండితుడు చెప్తాడు, సమయాన్ని ఎవరైనా పోగొట్టుకున్నాడంటే దాన్ని మళ్ళీ తీసుకురావడానికి 1000 కోట్ల స్వర్ణ నాణ్యాలు ఇచ్చినా తిరిగిరా. అంటే సినిమాలో మాత్రమే టైం మిషన్లు ఉంటాయి, ప్రపంచంలో లేవు టైం మిషన్. సపోజ్ ఇప్పుడు 11:50 అయింది, లేదు నేను 11 o'clock ప్రభు ఏం చెప్పారో అది వినాలి అనుకొని బ్యాక్ వెళ్ళగలమా? అయిపోయింది టైం, అది మళ్ళీ రాదు. అఫ్కోర్స్ మళ్ళీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మనం వినొచ్చులే, అది వేరే విషయం. కానీ టైంలో మనం వెనక్కి వెళ్ళచ్చు. టైం పోయిందంటే పోయింది. మానవ జన్మము మనకున్న 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దీనికోసం వినియోగించుకుంటున్నాము. దేహ భరతం దాష్టాకులు బాధపడుతున్నారు. జానియా సునియా వృక్షాలి. సో మానవ జన్మం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సమయం 100 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు మనం జీవించేది, దాన్ని పర్ఫెక్ట్ గా మనం వినియోగించుకోవాలి. ఎలాగా? ఇక్కడ శౌనక ఋషి భగవంతుని లీలని వింటారు. ఎవరైతే భగవంతుని లీలలు వినట్లేదో వారి ఆయుష్ సూర్యుడు తీసేసుకుంటున్నాడు. ఎవరైతే భగవంతుని లీలల్ని వింటున్నారో వారి ఆయుష్ సూర్యుడు తీసుకెళ్ళాడు. ఎవరైనా అడిగారని అనుకోండి, మీ ఏజ్ ఎంత అని, ఐఎమ్ 30 years old అని అంటే 30 years పోయింది. మనం ఎవరు కూడా ఐఎమ్ 30 years యంగ్, 20 years యంగ్ అని ఎవరు అనరు. 5 year old, 5 year యంగ్ అని ఎవరు అనరు. ఓల్డ్ అంటే ఏంటి? పోయింది. అదే ఆ 30 సంవత్సరాలు పోయినట్టే, లాస్ అయిపోయింది. అలాగని మానవ జన్మంలో మనం భగవంతుని గురించి వినలేదంటే ఆ జన్మ వ్యర్థమైంది. అందుకనే పురంధర దాసులు కర్ణాటకలో చాలా ఫేమస్ భక్తుడు. హరి నరజన్మ ಬಂದಾಗ నాలిక ఇరుವಾಗ కృష్ణ ఎనబారదు. మానవ జన్మం వచ్చింది, మానవ జన్మంలో నాలిక కూడా ఉంది. కృష్ణాని పలకగలవు, కృష్ణాన్ని ఎందుకు పలకట్లేదయ్యా? ఆ నాలుగు ఇచ్చిందే కృష్ణాన్ని పలకడానికే, కానీ కృష్ణుడు తప్ప ఇంకా అన్ని పలికేస్తున్నాం. సో ఆచారం. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, అది ఎలా ప్రభు కరెక్ట్ గా మీరు భగవంతుని గురించి వింటే మా ఆయుష్ వేస్ట్ అవుదా అంటున్నారు, ఎలాగ ప్రభు? శ్రీల ప్రభుపాద వారు దానికి చక్కటి ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు ఆధ్యాత్మికం భగవంతుని గురించి భగవంతుని సంపర్కం ప్రతి మానవుడు వెతుకుతున్న జీవితంలో శాశ్వతమైన ఆనందం. మనం అనుభవిస్తున్నది ఇప్పుడు క్షణిక ఆనందం. ఈ శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందాలంటే ఆధ్యాత్మికత్వాన్ని పొందాలి. ఎందుకంటే ఆధ్యాత్మికంలోనే శాశ్వతం ఉంది. కాబట్టి ఎంతవరకు మనం భగవంతునితో కలవము, భగవంతుని సంగం పొందమో, భగవంతుడు సంపూర్ణ ఆధ్యాత్మికం, మనకు ఆధ్యాత్మిక ఆనందం, శాశ్వత ఆనందం లభించదు. అందుకనే ఆ భగవంతుని సంపర్కం శాశ్వతమైన ఆనందం. ఇప్పుడు భగవంతుని సంపర్కం మనం ఎలా పొందగలం? భగవంతుని నామంలోనే భగవంతుడు ఉన్నాడు. భగవంతుని నామానికి భగవంతునికి భేదం లేదు. కాబట్టి భగవంతుని నామాన్ని మనం విన్నామంటే డైరెక్ట్ గా భగవంతుని సంపర్కం పొందినట్టు. అది 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 వాస్తవం. అదేమి మేము ఒక ఫిలాసఫీ థియరీ చెప్పట్లే, అది యాక్చువల్లీ రియాలిటీ, అది ప్రాక్టికల్. ఎవరైతే భగవంతుని గురించి వింటాడో సంపూర్ణ భగవంతుని గుణాలన్నిటిని తెలుసుకుంటాడు. సాక్షాత్కారం. ఇందాక మనము మొదటి స్టేజ్, సెకండ్ స్టేజ్ అనుకున్నాం.
అవన్నీ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లేదు, డైరెక్ట్ శ్రీకృష్ణుని అనుభవం. శిల ప్రభుపాద వారు దానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎలాగైతే చెట్టులో ఒక్క భాగంలో పళ్ళు వచ్చాయనుకోండి, దానికి అర్థం ఏంటి? సంకేతము మొత్తం చెట్టంతా పళ్ళు వచ్చాయని అర్థం. మనం మొత్తం చెట్టంతా చూడకపోయినా ఒక భాగంలో ఫలం వచ్చిందంటే మొత్తం చెట్టంతా కూడా ఫలం వచ్చినట్టే సమానం. మనం మన బియ్యాన్ని మనం ఉడిపెడితే మొత్తం ప్రతి ఒక్క ధాన్యాన్ని మనం చెక్ చేయము. ఒక్క ధాన్యం చెక్ చేసి అది కానీ ఉడికిందంటే అన్ని ఉడికినట్టే. అలాగా మన కర్ణాల ద్వారా శ్రీకృష్ణుని నామాన్ని ఎవరైతే వింటారో సంపూర్ణ శరీరం భగవంతుని సాక్షాత్కారం పొందుతుంది. ఒక వృక్షంలో ఒక భాగంలో మనం పళ్ళు చూసామంటే వృక్షం సంపూర్ణ వృక్షానికి బలం వచ్చినట్టు. కర్ణాల ద్వారా మనం భగవంతుని సాక్షాత్కారం పొందామంటే సంపూర్ణ శరీరం అంతా కూడా భగవంతుని సాక్షాత్కారం. ఇప్పుడు శాస్త్రాలు ఏం చెప్తాయంటే, ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. మామూలుగా మనం దానం ఇస్తాం, కర్మకాండంలో దానం పుణ్యం పదం. సో మనం ఎవరికైనా ఒక సామాన్య భక్తుడికి దానం ఇచ్చామంటే ఎంత ఇచ్చామో అంతే తిరిగి వస్తుంది. ₹1 ఎవరికైనా దానం ఇచ్చామనుకోండి, ఆ రూపాయి మళ్ళీ నెక్స్ట్ జన్మలో లేదా ఇదే జన్మలో తిరిగి వస్తుంది. అదే గాన ఒక హాఫ్ క్వాలిఫైడ్ బ్రాహ్మణుడికి మనం ₹1 ఇచ్చామనుకోండి, డబల్ అవుతుంది. నెక్స్ట్ లైఫ్ లేదా ఈ లైఫ్ డబల్ అయిపోతుంది. దానానికి ప్రతిఫలం సామాన్యుడికి ఇస్తే యాజ్ ఇట్ ఇస్ రిటర్న్ వస్తుంది. హాఫ్ క్వాలిఫైడ్ బ్రాహ్మణుడు 2 times, ఫుల్ క్వాలిఫైడ్ బ్రాహ్మణుడికి ఇచ్చామనుకోండి 1000 times, అంటే ₹1000 ఇస్తే అది 10,000 అవుతుంది. ₹1 ఇస్తే ₹1000 మనకు తిరిగి వస్తుంది. ఎందుకంటే కంప్లీట్లీ ఫుల్ క్వాలిఫైడ్ బ్రాహ్మణుడికి మనం ఇచ్చాం. అదేగాన మనం భగవంతునికి లేదా పరిశుద్ధమైన భక్తునికి మనం ఇచ్చామంటే అన్లిమిటెడ్ అమౌంట్ గా రిటర్న్ అవుతుంది. మనం దానికి ఇంకా లెక్క వేయలేం. అమితమైన పుణ్యాన్ని మనం పొందుతాం. శిల ప్రభుపాద వారు ఇది కర్మకాండంలో రాసిన సిద్ధాంతం. ప్రభుపాద వారు అంటారు, ఎప్పుడైతే మనం మన కర్ణాల ద్వారా మన సమయాన్ని శ్రీకృష్ణుడికి అర్పిస్తాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనం మన సమయాన్ని టీవీకు, మొబైల్కు, సినిమాలకు అర్పిస్తున్నాం. అదేమవుతుంది? అక్కడికి ఫినిష్ అయిపోతుంది. సపోజ్ మనం ₹1 ఇంకొకటికి దానం ఇవ్వకుండా ఆ ₹1తో మనం లడ్డూ కొనుక్కున్నాం, అక్కడికి ఫినిష్. అది ₹1. లేదా ₹1 తీసుకొని జూదంలో వేసేసాం, ఫినిష్. ఆ ₹1కి ఇంకా తిరిగి రాదు. దానం చేస్తే తిరిగి వస్తుంది. అలాగా మనం మన దగ్గర మన సమయం కూడా ₹1తో సమానం, డబ్బుతో సమానం. ఆ సమయాన్ని మనము సినిమా, టీవీ, రీల్స్ వాటి మనం వినియోగించుకున్నామంటే అక్కడికే ఫినిష్. సమయం పోయింది. అందుకనే ఇక్కడ సౌందర్య ఋషులు చెప్తున్నారు, ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడో సూర్యాస్తమైనప్పుడు మన భౌతిక కార్యక్రమాలు చేశామంటే ఆ సమయం పోయింది. అదే సమయాన్ని మనము హాఫ్ క్వాలిఫైడ్ బ్రాహ్మణుడికి ఇచ్చామనుకోండి, రెట్టింపు మనకు ఆ సమయం తిరిగి వస్తుంది. అదే మనము ఫుల్ క్వాలిఫైడ్ బ్రాహ్మణుడితో 1000 times ఆ సమయం మనం తిరిగి వస్తుంది. ఇమాజిన్ చేయండి, అదే సమయం మనం హరినామాన్ని వినడాన్ని వినియోగిస్తే ఎన్నిసార్లుగా మనకు తిరుగు. అందుకనే ఖచ్చితంగా ఎవరైతే భక్తుడు అవుతాడో తను శాశ్వత జీవితాన్ని పొందుతాడు, శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు. ప్రభుపాద అంటారు, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం ఫర్ కృష్ణ గ్యారంటీడ్ బ్యాక్. ఈ కాలంలో మన ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే గ్యారంటీగా పెరుగుతుంది. కొన్ని చోట్ల స్టాక్లో డబ్బులు వేస్తే పోతాయి, ఒక్కోసారి బ్యాంకులో డబ్బులు వేస్తే ఇంట్రెస్ట్ ఎక్కువ రాట్లా. సో ఏమేమో అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. భగవంతునికి మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, ₹1 కృష్ణుడి సేవలో రాధా మదన్ మోహన్ మందిరాల సేవలకు ఇచ్చామనుకోండి, 1000 times ఇంకా ఎక్కువ వస్తుంది. వారి సమయాన్ని రాధా మదన్ మోహన్లకు ఇచ్చారనుకోండి, అన్లిమిటెడ్ టైమ్స్ మనకు రిటర్న్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మానవ జన్మ సార్థకం చేసుకోవాలంటే మన సమయాన్ని
ఆ మానవ జన్మంలో ఉన్న సమయాన్ని మనం శ్రీకృష్ణుడికి అర్పించాలి. ఎలా అర్పించాలి? ఆయన నామాన్ని విలువ, ఆ నామాన్ని విలువ. లేదంటే ప్రతిరోజు సూర్యుడు ఉదయించి అస్తమించి మన సమయాన్ని దోచేస్తుంది. కానీ ఎవరైతే భక్తుడు ఆ రోజు శ్రీకృష్ణుని నామాన్ని విన్నాడో ఆ సమయాన్ని సూర్యుడు దోచలేడు, దోచుకొని తీసుకెళ్ళాడు. ఇప్పుడు మనం 1 అవర్ మాట్లాడుకుంటున్నాం కృష్ణుడి గురించి. ఈ 1 అవర్ మళ్ళీ మనకి 1000 టైమ్స్ కాదు, అన్లిమిటెడ్ టైం మనకి రిటర్న్ వస్తుంది. ఈ టైం ఎక్కడ పోదు, పర్మనెంట్ గా మనకు ఉంటుంది. కాబట్టి మన మానవ జన్మాన్ని మనం మొత్తం చేసుకోవాలి. ఆ సమయాన్ని కృష్ణుని మన సేవలో, కృష్ణుని నామంలో మనకి వినియోగించాలి. ఇప్పుడు కొందరేమంటారు, అవన్నీ ఎందుకు ప్రభు, కృష్ణుని నామమే వినాలని ఏముంది? యాక్చువల్లీ లైఫ్ అనేది బాగా ఎంజాయ్ చేయాలి ప్రభు. మంచిగా తినాలి, మంచి నెయ్యి వేసుకొని తినాలి. సపోజ్ నెయ్యి వేసుకోవడానికి డబ్బులు లేవంటే దానికోసం దోపిడీలు దురాచారం చేసి ఎలాగైనా సంపాదించి బాగా ఎంజాయ్ చేయాలంటే, ఎందుకంటే నెక్స్ట్ లైఫ్ ఉందా లేదా ఎవరు తెలుసు? ఏమవుతుంది? ఊరికే మీరు పాపం ఉంది పుణ్యం ఉంది అంటారు, ఎవరు తెలుసు? నెక్స్ట్ లైఫ్ లేదు అనుకుని జీవితం గడిపేసేయాలి హ్యాపీగా. యాక్చువల్లీ ఇది చాలా తప్పు అండర్స్టాండింగ్. ఆధునికమైన వైజ్ఞానికులు ఏం చెప్తారు? మీరు భయపడదండి, ఈ మందు తీసుకోండి, మీ ఆయుష్ వర్ధిస్తుంది, మీ ఆయుష్ పెంచేస్తాము. కానీ పెంచిన ఆయుష్ వల్ల మనకి లభించింది ఏంటి? శౌనక ఋషులు ఆయన అంటారు, ఒక పెద్ద వృక్షం ఉంది, 8 సంవత్సరాలు ఆయుష్, దానికి ఏమైనా విలువ ఉందా? బృందావనానికి వెళ్తే ఒక చెట్టు ఉంది, ప్రభుపాద గారు చెప్తారు, కృష్ణుని సమయం నుంచి ఆ చెట్టు ఇప్పుడు అవుతుంది 5000 సంవత్సరాల నుంచి. దానికి బృందావనంలో ఉంది కాబట్టి దానికి విలువ ఉంది. విశాఖపట్నంలో 5000 సంవత్సరాలు అంటే దానికి ఏం కాదు. ఆ 5000 సంవత్సరాలు తనకు బతికిన దానికి వాల్యూ లేదు, మనకి వాల్యూ. దానివల్ల మనకు కూడా ఉపయోగం. ఒక టార్టాయిస్ ఆల్మోస్ట్ 1000 years బతుకుతుందంట, 800 years. దానివల్ల ఏమైనా బెనిఫిట్. కానీ శంకరాచార్యులు ఆయన బతికింది, ఆయన జీవించింది 32 years. చైతన్య మహాప్రభు 48 years. కానీ ఎటువంటి రెవల్యూషన్ అని వారు సాధించారు. సో ఎంత కాలం బతుకుతామనేది కాదు, ఆ బతికిన కాలం మనం ఏం చేస్తాము అది ఇంపార్టెంట్. ఆ జీవించిన కాలము మనం ఏం చేస్తాం. అందుకనే శౌనక ఋషులు అంటున్నారు, అదే చెట్లన్నీ కూడా బతకట్లేదా, మీరు ఎక్కువ బతుకుతున్నారు, సైన్స్ వల్ల మందు వేసుకుంటే ఎక్కువ మీ ఆయుష్ పెరిగింది, అట్లా ఉపయోగం ఏంటి? ఇప్పుడు అమెరికన్స్ ఏమంటారంటే, మా వయసు మా ఏజ్, యావరేజ్ ఏజ్ మాకు చాలా ఎక్కువ ఉంది ఇండియన్స్ కన్నా. ఉపయోగం ఏంటి? దానివల్ల పాపం ఇంకా ఎక్కువ పెంచుకుంటున్నారు, ఉన్న సమయంలో కూడా బాగా తాగేస్తున్నారు. సో ఊరికైనా మనం మన ఆయుష్ను పెంచుకుంటే అది కాదు జీవితం. ఆయుష్ను పెంచి ఎంజాయ్ చేయటం కాదు జీవితం. సో ఎవరైనా ఆర్గ్యూ చేయొచ్చు, లేదు ప్రభు, ఈ చెట్లన్నీ ఉన్నాయి కదా, అది జీవం కాదు. ఎందుకంటే వారు శ్వాసం పీల్చుకోలేరు, శ్వాసం పీల్చుకునేవే జీవము, అది జీవం కాదు ప్రభు అంటారు. సో సుఖమని వారు అంటారు, శౌనక ఋషులు అంటున్నారు, ఇప్పుడు మన బ్లాక్ స్మిత్ తెలుగులో ఏమంటారు? కంసాలి ప్రభు, కంసాలి. వారు వాళ్ళ దగ్గర ఆ మంటల్ని పెంచుకోవడానికి బెల్లోస్ వాడతారు. సౌండ్ వస్తుంది, బుస్ 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 అని సౌండ్, గాలి వస్తుంది అనమాట. ఇక్కడ పిక్చర్ లో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అదేం చేస్తుందంటే, మన పంచర్ టైర్ గాలి వేస్తాం కదా, ఫస్ట్ గాలి పీల్చి గాలి వదులుతుంది, గాలి పీల్చి గాలి, అది బ్రీదింగ్ లాగా. సో శౌనక ఋషులు అంటారు, అది కూడా బ్రీదింగే చేస్తాం, దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా? సో బ్రీదింగ్ చేసేదంతా కూడా జీవం కాదు, ప్రాణం కాదు.
జీవం అంటే బ్రీతింగ్. కొందరు అంటారు ప్రాణాయామం చేసే పర్ఫెక్షన్ ఆఫ్. సార్ అది ప్రాణాయామ, ఈవెన్ గల్లోస్ కూడా ప్రాణాయామం చేసినట్టే. బలువు ఊదిన సో ప్రాణాయామ అటువంటి బ్రీతింగ్ జీవితం కాదు. మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, సరే బ్రీతింగ్ జీవితం కాదంటారు, కానీ చెట్లు వృక్షం అంతా కూడా మానవులాగా ఎంజాయ్ చేయలేదు కదా. తినడంలో ఇడ్లీ, దోశ, వడ, గులాబ్ జామున్, బిర్యానీ, లేదా సంసారంలో ఆ ఎంజాయ్మెంట్, నిద్ర, ఆహార నిద్ర, భయం అవన్నీ వాళ్ళు చేయలేరు కదా. సో శాస్త్రాలని అవి మీ ఇంట్లో పక్కన ఉన్న పశువులు కూడా అవే చేస్తున్నాయి. శౌనక ఋషులు ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు. సో ఇంటి పక్కన ఉన్న పశువులు కూడా చేస్తున్నాయి. సో మానవుడికి పశువుకి భేదం ఏంటి? భేదం ఒకటే, మానవుడు హరినామాన్ని పలికి వినగలడు, ఒక పశువు చేయడు. సో మనము సింప్లీ ఆహార నిద్ర భయమైతునం చేస్తే మాత్రమే మనిషి వాళ్ళకన్నా గొప్పగా. అంటే ఒక కుక్క వీధుల్లో తింటా ఉంది, మనం ఇంట్లో కూర్చొని లేదా 5 స్టార్ హోటల్లో కూర్చొని తిన్నాం అనుకోండి, అది మానవత్వం కాదు, అది మనిషి మానవ జన్మం కాదు. మానవ జన్మం అంటే దానికన్నా గొప్పది ఏదైనా చేయాలి. గొప్పగా తింటే, గొప్పగా పడుకుంటే, గొప్పగా మైథునం చేసి, గొప్పగా రక్షణ చేసుకుంటే అది గొప్ప పశువు అవుతాడు, గొప్ప మానవుడు అవుతాడు. సో శౌనక ఋషులు అంటారు, ఇటువంటి పశువులు అంటే ఎవరైతే మానవులు ఉన్నారో పశువులలాగా వర్తిస్తారో అటువంటి వారిలో 4 రకాలు ఉన్నారు. ఇది చాలా పెద్ద సీరియస్ పాయింట్. అంటే మనుషుల్లో మానవుడిగా జీవించని వాడు పశువుల్లో 4 రకాల పశువులుగా జీవిస్తాడంట. అతని లైఫ్ అంతా 4 రకాలుగా జీవిస్తాడు, 4 రకాల పశువులాగా జీవిస్తాడు. ఏంటది? ఒకటి కుక్క, రెండోది పంది, మూడోది క్యామల్ ఒంటె, నాలుగోది గాడిద. మన జీవితం అంతా కూడా ఈ 4 పశువులతో పోల్చేశారు భాగవతం. కుక్క, శునక ఏంటది? ప్రతి కుక్కకు తనకు ఒక యజమానుడు ఉంటారు. యజమాని లేకపోతే అది అనాథ అయిపోయింది. యజమాని అంటే ఏంటి? ప్రభుపాద వారు చెప్తారు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎటువంటిదంటే ప్రతి ఒక్కళ్ళని అది కుక్కగా మార్చేస్తుంది. కుక్క ఏం చేస్తుంది? ప్రతి ఎవరి దగ్గర అయితే భోజనం ఉంటుందో తోకాడించుకొని వారి దగ్గరికి వెళ్తుంది. ఆ భోజనం ఉండేవాడు ఏం చేస్తాడే అని తోసేస్తాడు. మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్తుంది, తోకాడించుకొని భోజనం ఇస్తామని, అక్కడ తోరమేస్తాడు. మనమందరం ఏం చేస్తున్నాము? డాక్టరు, ఇంజనీరు, MBA అన్నీ చేసేసి సర్టిఫికెట్లు పట్టుకొని ప్రతి ఆఫీస్కి వెళ్తాం. జాబ్ ఇస్తారా? వాడేమంటాడు, అట్లా వేకెన్సీ లేదా, మళ్ళీ ఇంకొక ఆఫీస్కి వెళ్తాడు, జాబ్ ఇస్తారా అక్కడ. సో మన మోడర్న్ ఎడ్యుకేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా తోకాడించుకొని రోజు జాబ్ ఇస్తారు. పురాతన కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ ఎటువంటిదంటే వారు సెల్ఫ్ ఎంగేజ్మెంట్ గా ఉండేవారు, ఎవరి మీద ఆధారపడిన అవసరం లేదు. అందుకని ఇప్పుడు కూడా చాలా మంది వైశ్యులు వారు ఎంత పెద్ద IITలో చదువుకున్నా మళ్ళీ వచ్చి ఫాదర్ బిజినెస్ కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఒకరి కింద పని చేయాలంటే వాళ్ళకి అది స్టేటస్ కాదు, యాక్చువల్లీ అది ఫ్యాక్ట్. ఒక మనిషి అంటే తన జీవితము ఇండిపెండెంట్ గా ఉండాలి. ఒక హౌస్, ఒక సరిపోయిన పొలము, ఆ పొలంలో వచ్చింది ఏమి ధాన్యం పండింది, కూరగాయలు పండింది, దాంట్లో జీవితం అంతే. ఇంకా ఎవరి మీద డిపెండ్ అవసరం లే. దానికోసం ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి ఫ్యాక్టరీలో పనిచేసి వాడు ఇచ్చిన జీతము, మరి ఆ జీతంని తీసుకొని ఇంకొక షాప్ లో అదే ధాన్యాన్ని కొనుక్కోండి. ఏదో డైరెక్ట్ గా ఇంటి ముందు పండుకోవచ్చు కదా, పంటల్లో తీసుకోవచ్చు కదా డైరెక్ట్ గా. సో శాస్త్రాలు చెప్తున్నాయి,
ఇలాగా మోడర్న్ ఎడ్యుకేషన్ మమ్మల్ని కుక్కగా మార్చింది. అండ్ ఆ కుక్క చిన్న చిన్న బిస్కెట్ల పీస్ కోసం తోకాడించుకొని తన యజమానుడి దగ్గర తిరుగుతూ ఉంటాం. అలాగా మనం కూడా మన బాస్ దగ్గర తిరుగుతుంటాం. సార్ ఇంక్రిమెంట్ ఇవ్వండి సార్, ప్రమోషన్ ఇవ్వండి సార్, జాబ్ చేయకండి సార్. డబ్బులు లేకపోతే ఇంకా సిజేపీ లాగా, కాంగ్రెస్ జనతా పార్టీ లాగా జంతర్ మంతర్కి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తాం. సో అంతా కూడా చూడండి, ఆ నాటిలోనే వారు తెలుసు మన లైఫ్ ఎలాగవుతుందో. తర్వాత రెండోది పంది. పందికి ఏంటి, మనకు స్పెషల్ ఫీస్ట్, సండే ఫీస్ట్ అంటే మనకు విశాఖపట్నంలో ఉన్న పెద్ద చెత్త పొలం అది తీసుకుంది. సో మానవులలో ఎవరైతే భేదం చూపించరు భోజనాలలో, ఏదైనా తినేయడమే, న్యూట్రిషన్ ఉందా తినేసేది అంతే. న్యూట్రిషన్ ఉండాలి ఆ ఫుడ్ లో, అది ఫుడ్డా కాదా ఇంపార్టెంట్ కాదు, ఆ ఐటమ్ లో న్యూట్రిషన్ ఉండాలి. ఇప్పుడు సైంటిస్టులు కానీ మోడర్న్ న్యూట్రిషనల్ కానీ అదే లాజిక్ అనమాట. ఒక చోట అయితే ఒక సైంటిస్టు రిసెర్చ్ చేసి కుక్క నుంచి వచ్చిన స్టూల్ దాంట్లో చాలా న్యూట్రిషన్ ఉంది, దానివల్ల క్యాన్సర్ పోతుందని మెడిసిన్ తయారు చేశాడు. చూడండి. సో ఇప్పుడు మానవులలో డిఫరెన్సియేషన్ ఉండాలి. నా భోజనం ఏంటి, నా భోజనం కానిది. ఇప్పుడు కుక్క కూడా ఏదైనా రోడ్లో పడింది అనుకోండి, వెళ్ళి స్మెల్ చేస్తుంది, తన భోజనం అయితే తింటుంది, లేదంటే వదిలేస్తుంది. కానీ మానవుడు ఏంటంటే దొరికిందంతా ఏదో దాన్ని బాయిల్ చేసి తినేస్తుంటాడు. చైనా గురించి చాలా మంది చెప్తారు, ఏదైతే కదులుతుంటుందో ఏదైతే తేలుతుంటుందో అన్ని నోట్లోకి వెళ్ళిపోవాలి, ఏమి వదలరు, ఇంక్లూడింగ్ బల్లె, ఎలక, కుక్కలు అన్ని తినరు. మానవ జన్మం, మానవ శరీరం శాకాహారం. ఇది వైజ్ఞానికం కూడా మనం ప్రూవ్ చేయగలం. మన దంతాలు ఓన్లీ శాకాహార తినేదానికి మాత్రమే సృష్టిపడ్డాయి, తయారై ఉన్నాయి. మన నాలిక శాకాహార భోజనాన్ని అరిగించే శక్తి దాంట్లో ఉంది, మాంసం అరిగించే శక్తి లేదు. మన కడుపులో ఆ మాంసాన్ని అరిగించే శక్తి లేదు. మన కడుపు, మన పళ్ళు, మన నాలిక, మన ఇంటెస్టైన్స్, పేగులు, అవన్నీ కూడా ఒక శాకాహార పశువులో ఎలాగైతే ఉందో అటువంటివే మనలో ఉన్నాయి. మాంసాహారంలో ఉన్నటువంటి లేవు. నేను డీటెయిల్ గా వేరేగా చెప్పాల్సి తర్వాత. సో మన భోజనం ఏంటి, ఇప్పుడు డీజిల్ బండి ఉంది, పెట్రోల్ బండి ఉంది. పెట్రోల్ బండిలో డీజిల్ తక్కువ రేటుకు వస్తుందని డీజిల్ పెడితే నడుస్తుందా? సో ఎవరైతే భోజనంలో వారు వారి ఇంటలెక్ట్ ని వారు వాడరు, లేదు నేను శాకాహారం, లేదు నేను ప్రసాదమే, అటువంటి వారు పందితో వారు పోల్చారన్నమాట. పంది కూడా సరే. మూడోది వంట, క్యామల్. క్యామల్ చాలా స్పెషల్. క్యామల్ ఏంటంటే అడవిలో ఉన్న క్యాక్టస్, అంటే ముళ్ళున్న చెట్టును తింటుంది. ముళ్ళున్న చెట్టు అంటే ముళ్ళున్న మనం ఏమి తినం, మనం పక్కన పెట్టాం, భోజనం ఏదైనా వచ్చిందంటే. కానీ అంటే ఆ ముళ్ళున్న చెట్టును తింటున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఆ ముళ్ళు అంటే కొన్ని నాలికను బాగా పియర్స్ చేస్తుంది, దానివల్ల బ్లడ్ వస్తుంది, రక్తం. ఆ రక్తాన్ని ఆ అక్కడ ఏమంటారు థాన్స్ తో, ముళ్ళుతో మిక్స్ చేసుకొని తిన్నప్పుడు దానికి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది. అది తిన్నప్పుడు అబ్బా ఎంత బాగుంది, ఈ ముళ్ళు చెట్టు ఎంత బాగుంది అని తను అప్రిషియేట్ చేస్తుంది. యాక్చువల్లీ తను టేస్ట్ చేస్తున్నది, అప్రిషియేట్ చేస్తుంది తన సొంత రక్తం. అది ముళ్ళులో ఆ టేస్ట్ లేదు, టేస్ట్ ఎక్కడుంది, తన సొంత రక్తంలో ఉంది. అలాగా మానవుడు ఏం చేస్తున్నాడు, సంసార సుఖం కోసం అంత కష్టపడుతున్నాడు.
తన కష్టార్జితమైందే సుఖం అని అనుకుంటున్నాడు. యాక్చువల్లీ దాంట్లో సుఖం ఎక్కడుంది? ఫ్యాక్టరీల్లో గంటల తరపున పెద్ద పెద్ద మొయిటాలు చేసి మోసి, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా టార్గెట్లు, ప్రెషర్లు, దానివల్ల వచ్చిన అనారోగ్యము, కూర్చొని వచ్చిన ఆ రోగాలు, ఇవంతా కూడా ముళ్ళు తింటున్నట్టే. కానీ ఆ ముళ్ళుతో కొంచెం ఆనందం మిక్స్ అవుతుంది కదా. తనేమనుకుంటాడు, సాఫ్ట్వేర్ జాబ్ చాలా బాగుంది ప్రభు, ఈ ఫ్యాక్టరీలో చాలా మంచి CEO పొజిషన్ ప్రభు, నేను ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంది ప్రభు. కానీ తనకు తెలియట్లేదు, తన సొంత రక్తం అది. యాక్చువల్లీ ఆనందం మనలో ఆల్రెడీ ఉంది, కానీ మనం ఆనందాన్ని బయట అంటే అంటే రక్తం ఆనందం తనకి ఎక్కడి నుంచి వస్తుంది? తన సొంత రక్తంలో వస్తా ఉంది. కానీ తనేమనుకుంటుంది, నాకు ఆనందం ఒళ్ళులో వస్తుంది అంటుంది. సో మనమందరము కూడా యాక్చువల్లీ ఆనందంగా జీవించగలం సైలెంట్ గా ఉంటే భగవద్నామంతో. కానీ మనము ఆ ఆనందాన్ని బయట ఉన్న భౌతిక కష్టాలలో వాటి మీద మనం పోసేస్తున్నాం. సో అది 3వ కేటగిరీ అనమాట. 4వ కేటగిరీ ఎస్పెషలీ మైథునం. సెక్స్ లైఫ్. యాక్చువల్లీ సెక్స్ అనేది ఏంటి? అది మన రక్త కణమే, అని మనం ఏమనుకుంటున్నాము, దానివల్ల నేను ఎంజాయ్ చేస్తాను. 3వది గాడిద. గాడిద స్పెషల్. ఎవరైనా కూడా తప్పుడు పనులు చేస్తున్నారనుకోండి, మూర్ఖంగా గాడిదలా పని చేస్తా ఉంటాం. అంటే మూర్ఖం. ఏంటది మూర్ఖత్వము? తను ఎవరి కోసం పనిచేస్తుంది? ఒక చాక్లెట్ కోసం పనిచేస్తుంది. చాక్లెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో అంతేం పెద్ద పేరు లేదు, వాడి దగ్గర అంత డబ్బు కూడా లేదు. కానీ ఆ గాడిద ఏమనుకుంటుంది, మా యజమానుడికి నేను బాగా కష్టపడితే ఈరోజు నాకు ఎక్కువ గడ్డిస్తాడు, తినడానికి గడ్డి. కానీ తన మూర్ఖుడు, తన యజమానుడికి సోషల్ స్టేటస్ లేదు, తన దగ్గర డబ్బులు లేవు ఎక్కువ గడ్డి తాగడానికి, తన లిమిటెడ్ కెపాసిటీ. అండ్ ఆ గడ్డి ప్రపంచంలో తను ఎక్కడికి ఫ్రీగా తిరిగినా గడ్డి ఫ్రీగా దొరికేస్తుంది, అన్లిమిటెడ్. కానీ తనేమనుకుంటాడు, నా యజమానుడి దగ్గర మాత్రమే గడ్డి వస్తుంది. సో ఒక ఎంప్లాయీ ఏమనుకుంటాడు, నా జాబు, నా శాలరీ ఇక్కడే వస్తుంది, నా ఆనందం అనుకుంటాడు. కానీ యాక్చువల్లీ తను ఎక్కడ పోయినా ఆనందం ఉంది. ఆనందాన్ని బయట వెతుకున అవసరం లేదు. అమితమైన ఆనందము అంతరంగంలో ఉన్న కృష్ణుడు పరమాత్మని సాంతం. అలాగే శాస్త్రాల్లో మానవ జన్మం హరినామాన్ని జపించకపోతే మన లైఫ్ ఈ 3 పశువుల జీవితంగా మారిపోతుంది అని మనకు వార్నింగ్. ఎవరైతే భగవత్ నామాన్ని కరణాల ద్వారా వినరో వారి కరణము పాము పుట్టతో సమానం. పాము పుట్ట కూడా హోలు, ఇది కూడా హోలు, ఇది కూడా హోలే. చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఆ పుట్ట చూసినప్పుడు దాంట్లో చెత్త అంతా పోసేసుకుంటారు. మనం కూడా చిన్నప్పుడు అంతా ఆడుకుంటాం ఆ పుట్ట దగ్గర. ఒక్కొక్కసారి చెత్త వేసినప్పుడు పాము బయట చూసినప్పుడు పారిపోతాం, కానీ చిన్న పిల్లలు ఆడుకుంటారు. సో మనం ఏం చేస్తున్నాము, ఈ కరణాల ద్వారా మనం ఏం చేయాలి మనకు తెలియదు కాబట్టి చిన్న పిల్లల్లాగా చెత్త అంతా పోసేస్తున్నాం. కేఆర్ రెహమాన్ మ్యూజిక్, ఆ పక్కింటి వాళ్ళ స్టోరీస్, పైనింటి వాళ్ళ స్టోరీస్, సీరియల్ స్టోరీస్, సినిమా స్టోరీలు అన్నీ వినేస్తున్నాం. ఇక్కడ చెత్త అంతా పోస్తున్నాం. కానీ ఈ కరణాల్లో ఏం పోయాలి, ఏముండాలి లోపల? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరినామం. అలా హరినామం పోయకపోతే ఇది పాము పుట్టతో సమానం. ఈ మన నాలిక భగవత్ నామాన్ని పలకపోతే, అందరూ ఒకసారి హరే కృష్ణ అనుకోండి, మీలో కాదు, నాలిక ద్వారా. లేదంటే ఇది కప్ప నాలికతో సమానం. భాగవతంలో చెప్తున్నారు. ఎందుకు? కప్ప ఎస్పెషలీ వర్షాలు పడినప్పుడు అది బయటకు వచ్చి అంటుంటుంది. పెద్ద డిస్టర్బెన్స్ సొసైటీ. ఒకటే సొసైటీలో డిస్టర్బెన్స్. ఇప్పుడు
మనం చూస్తున్నాం కదా, ఏదేదో పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళు ఒక మాట చెప్తారు, పోరాటం చేసే వాళ్ళు ఒక మాట, పోరాటం విరుద్ధంగా ఉన్న వాళ్ళు ఒక మాట, వట 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 అంటుంటారు. సో ప్రాబ్లం ఏంటంటే, కప్ప ఎప్పుడైతే అలా వట వట అంటుంటుందో పాముకు తెలిసిపోతుంది, నా ఆహారం ఇక్కడ ఉందబ్బా అని. దానికి సిగ్నల్. మూర్ఖుడు ఆ కప్ప తను చేస్తున్న శబ్దం వల్ల పాము తనని పట్టుకొని పట్టేసి తను తినేస్తుందని తనకు తెలియదు. అలాగా మానవులు ఎవరైతే తన నాలికను భగవద్నామం తప్ప ఇంక అన్ని పలుకుతున్నారో వాళ్ళు మరణ సర్పాన్ని దగ్గర తీసుకుంటున్నారు. సైన్స్ లో కూడా ఒక స్టడీ చేశారనమాట. వాటిలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వారి ఆయుష్ తగ్గిపోతున్నారు. అందుకనే వారి సర్వేలో వాళ్ళు చెప్తారు, టీచర్స్ ఎవరైతే టీచర్ ప్రొఫెషన్ లో ఉంటారో జనరల్ వారి ఆయుష్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వారు ఎక్కువ మాట్లాడతారు కదా. సో మరణ సర్పాన్ని మనం పిలుచుకుంటున్నాం మన దగ్గరికి. అదే నాలికతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే పలికామంటే అది నిజమైన మానవనాది. అందుకనే పురంధరదాసు నరజన్మ ఇద్దాక నాలికేరువాగా హరే కృష్ణ ఆయన భారత్. ఓకే, నెక్స్ట్ వారు చెప్తున్నారు, ఎవరి నెత్తి మీద, ఎవరి శిరస్సు భగవంతుని పాదాలకు వంచదో ఆ శిరస్సు బరువుతో సమానం. బరువు పట్టిన కిరీటం, ఓసారి బంగారమైన కిరీటం బరువుగా ఉంటుంది, నెత్తి మీద మనకు సపోర్ట్ కూడా ఉండదు, మనం పడిపోతుంటాం. అలాగా అహంకారంలో ఉన్నవారు, నాకు సైన్స్ తెలుసు, ఎడ్యుకేషన్ ఉంది, వారందరూ ఏమనుకుంటారు, నేనెందుకు కృష్ణుడికి తలంచాలి. తమిళనాడులో ఒకసారి అక్కడ రామ్ సేతుని పడగొట్టాలని ప్రయత్నించారనమాట. సో ఆ పొలిటీషియన్స్ ఎవరైతే అలా చేస్తున్నారో వారిని, ఇది రాముల వారు అంటే రాముల వారు ఉన్నారని ఏదైనా ప్రూఫ్ ఉందా, ఈ బ్రిడ్జ్ ని రాముల వారు కట్టారంటే ఎవరైనా నమ్ముతారా అని ఆర్గ్యూ చేస్తారు. ఎందుకు? అహంకారం. ఇప్పుడు మన తల చాలా బరువుగా ఉందనుకోండి, తల మీద ఎవరైనా బరువు పెట్టారనుకోండి, అతను సముద్రంలో ఉన్నాడంటే మునిగిపోతాడు. ఆ బరువు వదిలేయాలి. అహంకారము, ప్రైడ్, దంభం వదిలేయాలి. వదిలేకపోతే మనం సంసారంలో తేలము, పడిపోతాం, మునిగిపోతాం. అదే శిరస్సు మనం భగవంతుని తల వచ్చామను, మనము ఆధ్యాత్మిక సంసారంలో తేలిపో. తర్వాత చెప్తున్నారు, ఎవరు చేతులతో భగవంతుని సేవ చేయరో, భగవంతుని సేవ మన చేతుల ద్వారా, అంటే భగవంతుని విగ్రహ ఆరాధన, మందిరానికి వెళ్ళి టెంపుల్ క్లీన్ చేయాలి, విగ్రహ ఆరాధన చేయాలి. వారు ఎవరైతే చేయరో అటువంటి చెయ్యి మృత శరీరమైన చేతితో సమానం. మహారాజ్ ప్రతాప్ రుద్ర ప్రతి సంవత్సరం జగన్నాథ్ రథయాత్ర జరిగే ముందు, జగన్నాథ్ స్వామి ముందు, జగన్నాథ్ రథం ముందు ఆయన క్లీన్ చేసేవారు. స్వయాన చేతులతో ఆ రథం ముందున్న చెత్తనంతా క్లీన్ చేసేవారు, రథం వీధంతా కూడా. అంత పెద్ద మహా రాజు దీనుడైన సేవకుడిలాగా జగన్నాథ్ స్వామి వారి ముందు ఉండేది. అఖిల ప్రభుపాద గారు చెప్తారు, అటువంటి సేవ చేశాడు కాబట్టి చైతన్య మహాప్రభువు తనకు దర్శనం ఇచ్చాడు. లేదంటే చైతన్య మహాప్రభు సన్యాసి ఒక రాజుల్ని కలిసేవారే కాదు. మనకు కూడా భగవంతుడు మనకు కనిపించాలంటే భగవంతుని ముందు మనం అటువంటి మన చేతులతో మనం సేవించాలి. యాక్చువల్లీ జన్మాష్టమి రోజు పాదుక సేవ అని ఉంటుంది. అంటే వచ్చిన భక్తులందరూ పాదాలు వేసుకున్న చెప్పులు తీసుకొని మనం చెప్పుల్ని మనం చెప్పల్ స్టాండ్ మనం దాన్ని రక్షించాలి. చాలా పవిత్రమైన సేవ. అహంకారం అంతా పోతుంది, కృష్ణుడు అటువంటి వారి మీద చాలా కనికరిస్తాడు.
పవిత్రమైన సేవ, అహంకారం అంతా పోతుంది, ఫినిష్. జైపూర్ లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ప్రతి సండే చప్పల్ స్టాండ్ లో వెళ్ళి పనిచేస్తారు. మండే నుంచి వారు వజ్రాల వ్యాపారం చేస్తుంటారు, ఆ, బంగారు వ్యాపారం చేస్తుంటారు. పెద్ద పెద్ద వారు బంగారు నగలంతా వేసుకుంటారు. ఆ రోజు అన్ని వదిలేసి సింపుల్ డ్రెస్ వేసుకొని చప్పల్ స్టాండ్ లో కూర్చొని సేవ చేస్తుంటారు, రాధా గోవింద మందిరం. అలాగా మనము వినయంతో భగవంతుని సేవ, మన కళ్ళు భగవంతుని అద్భుతమైన అందమైన విగ్రహాలు మనం దర్శించకపోతే ఆ కళ్ళు నెమలికి, మన నెమలి పింఛంలో కళ్ళు ఉంటాయి కదా, దాంతో సమానం. నెమలి పింఛంలో కళ్ళు లాగే ఉంటాయి, అది చూడ్డానికి ఏం పనికిరావు. అలాగా ఎవరైతే శ్రీకృష్ణుని దివ్యమైన అందాన్ని వారు దర్శించరు, వ్యర్థమైన కళ్ళు. ఏ కాళ్ళైతే భగవంతుని మందిరానికి వెళ్ళవో ఆ కాళ్ళు, మన చెట్టు కూడా ఉంటుంది కదా, చెట్టుతో సమానం, నిలుచుకోవడం అక్కడే, దానికి నడవడానికి శక్తి లేదు, అప్పుడు దానితో సమానం. ఇలా ప్రభుపాద గారు చెప్తారు, ప్రతి గృహస్థ వారింట్లో విగ్రహ ఆరాధన. మనం అందరూ భక్తులందరికీ మనం నిదాయఘోరంగా విగ్రహాలు ఇస్తున్నాం. ఒక్కళ్ళు వారింట్లో నిదాయఘోరంగా విగ్రహం పెట్టుకొని రోజు వారిని నైవేద్యం పెట్టు అలంకరించాలి. ఎప్పుడైతే మన మనసు ఆ అలంకరణలో నిమగ్నం అయిపోతుందో బయట ఉన్న అలంకారం అంతా కూడా వ్యర్థం అయిపోతుంది. ఇప్పుడు మనం బయట ఉన్న అందాన్ని చూసి వ్యామోహం ఆకర్షితమైపోతున్నాం, మాయలో పడిపోతుంది. కానీ భగవంతుని దివ్య ఆనందభరితమైన అందాన్ని మనం చూసామంటే ఇంకా ప్రపంచంలో అన్ని అందం మర్చిపోతాం. రామునుచారులు తన ఒకడిని చూస్తాడు, తనతో ఒక భార్య ఉంది. ఆ భార్య ఎంత అందం అంటే, ఆయన అందానికి ఎంత మోహితమైపోయాడంటే వీడు, ఆ ధనికుడు ఆ భార్య ముందు నడిస్తే ఇతను భార్య అందాన్ని చూస్తూ వెనక నడుస్తున్నాడు. సో ఈ రామాచార్య పిచ్చోడు, ఇతనికి ఏదో గుణపాఠం నేర్పించాలి. రామాచార్య అంటారు, ఎందుకు ఇలా నడుస్తున్నావు అంటే, ఈ ప్రపంచంలో నా భార్య కన్నా అందగతి ఇంకెవరు లేరు, ఆ అందాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను, చూడకుండా ఉండలేకపోతున్నా అంటాడు. రామానుచార్యులు అంటారు, దీనికన్నా అందాన్ని నేను చూపిస్తే నువ్వు ఈ అందాన్ని వదిలేస్తావంట. ఆ ధనికుడు అంటాడు, ఎస్ దీనికన్నా అందం సాధ్యమే లేదు, కానీ మీరు చూపిస్తే నేను వదిలేస్తాను. డైరెక్ట్ గా రామానుచార్యులు తన చేతులు పట్టుకొని రంగనాథ స్వామి మందిరాన్ని రంగనాథ స్వామి దగ్గర తీసుకెళ్లి రంగనాథ స్వామిని వేడుకుంటారు, స్వామి మీ నిజమైన అందాన్ని చూపించండి. స్వామి వారు ఆ రోజు ఇచ్చిన దర్శనం ఆ ధనికుడికి తను భగవంతుని దర్శనం చూసి అందాన్ని చూసి మోహితమైపోతుంది. వెంటనే తన భార్య తను ఇద్దరు కూడా సన్యాసం తీసేసుకుంటారు. రియల్లీ భగవంతుని, ఇది కృపాసిద్ధ. డైరెక్ట్ గా తనే సాధన చేయలేదు, రామచంద్ర గారు ఖండించేసి కృపాసిద్ధ. సో యాక్చువల్లీ మనం వేడుకోవాలి శ్రీకృష్ణుడు రాధా మదన్ మోహన్, ఆ మోహన కృష్ణ నీ మోహితమైన అందంతో నన్ను మోహితం చేశాను. అప్పుడు కృష్ణుడు ఆ మోహితమైన అందాన్ని మనం చూపిస్తాం. అలాగా మనము భగవంతుని అందాన్ని మనము బాగా, ఇప్పుడు మన ఇళ్లలో విగ్రహాలు లేదంటే, ఎవరింట్లో అయితే విగ్రహం ఉందో లేదా దగ్గర మందిరం ఉందనుకోండి, ఆ మందిరంకి వెళ్ళి అక్కడ రాధా మదన్ మోహన్లు రాధాకృష్ణుడు చూస్తూ ఆనందంలో మనిగిపోవాలి. ఆ కళ్ళు ఇంకేం చూడకూడదు రాధా మదన్ మోహన్ లో. అలాగా జీవితాన్ని మార్చుకోవాలి. తర్వాత శౌనక ఋషి అంటారు, ఎవరైతే భగవంతుని భక్తుని పాదాల ధూళి నెత్తి మీద వేసుకోడు ఆ శరీరము మృత శరీరంతో సమానం. ఇప్పుడు ఎవరైనా అపాయింట్మెంట్ మనం పొందాలంటే ఇంతవారు మనము తనకు ప్రియులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారితో కలిసి వారి ద్వారా అపాయింట్మెంట్ ఈజీగా దొరుకుతుంది. రూపాల్ వారు అంటారు, ఇఫ్ యు లవ్ మై డాగ్, ఇఫ్ యు లవ్ మీ ఫస్ట్ లవ్ మై డాగ్.
అలాగా మన భగవంతుణ్ణి మనము పూజించే ముందు భగవంతుని పరిశుద్ధమైన భక్తుల్ని మనం పూజించాలి. లేకపోతే భగవంతుడు మనకు కష్టం. చైతన్య మహాప్రభు అంటారు, గోపీర్ భరతూర్ పదకమలయో దాస 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 దాసాను దాస. యాక్చువల్లీ చైతన్య మహాప్రభు దాస దాసాను దాస 3 సార్లు అంటారు. ప్రభుపాద వారు అంటారు 100 times మన కండిషన్ లో దాసుల తర్వాత అటువంటి దాసులు డైరెక్ట్ గా కృష్ణుడు దాసులు కాదు. బృందావనంలో కూడా ఎవరు కూడా డైరెక్ట్ గా కృష్ణుని పూజించరు. ఫస్ట్ రాధారాణిని పూజించి కృష్ణుడు పూజిస్తారు. మనలో మనం అనుకోకూడదు డైరెక్ట్ గా నేను కృష్ణుడు పూజిస్తాను. భక్తుల సంఘంలోనే కృష్ణుడు పూజ. భక్తుల సంఘంలో లేదంటే కృష్ణుడు పూజ సాధన. పరిశుద్ధమైన భక్తుడుగా ఊరికైనా ఏదో ఒక భక్తులు కాదు, పరిశుద్ధమైన భక్తులు. తర్వాత స్వర్ణకరుషుడు అంటున్నారు, ఎవరి హృదయం భగవత్ నామాన్ని విన్నప్పుడు కరిగిపోదో ఆ హృదయం రాయితో సమానం. యాక్చువల్లీ భక్తి చేసిన వారి హృదయం సున్నితంగా మృదువుగా మారుతుంది. ఎటువంటి మృదుతనం అంటే ఆ లక్షణాలు ఏంటి? మన 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 మనసులో ఉన్న కోరికలన్నీ జీరో అయిపోవాలి. భౌతిక కోరికలు చాలా ఉన్నాయి. ఆస్తి, అంతస్తు, పరువు, ప్రతిష్టాన్ని అంతా కూడా ఏమి సున్నితంగా మారిపోయి తర్వాత ప్రతి క్షణము కృష్ణ చైతన్యం లేకుండా జీవించలేడు. మన మనసు అలా మారిపోవాలి. తర్వాత భగవత్ నామాన్ని విన్నప్పుడు ఆనందంగా గుర్తించు. భగవత్ నామం కోసం ఆతృత ఉండాలి. ఈ భౌతిక ప్రపంచానికి విరక్తి పొందాలి. కృష్ణుడు అంటే ఆకర్షణ ఉండాలి, అహంకారం. అటువంటి వారు నిజమైన భక్తిని పాటిస్తున్నారు. కొందరు అంటారు, నేను చాలా గొప్ప భక్తుడిని, నేను జపం చేస్తే నా కళ్ళల్లో నీళ్లు గారుతాయి, కానీ భౌతిక కోరికలన్నీ ఉంటాయి, అహంకారం ఉంటుంది. కృష్ణ చైతన్యం ఓన్లీ 16 మాలలే, దాని తర్వాత కృష్ణ లేడు, చైతన్యం లేదు కాదు. మనసులో మార్పు రావాలి. ఎదుటి వాడి గురించి ద్వేషం ఉండకూడదు. ఎదుటి వాడిని మనం కృష్ణ చైతన్యంలో ప్రేమించాలి. అటువంటి మనసులో మార్పు. ఇందాక మనం కళ్ళు ఎలా మనం వినియోగించుకోవాలి, మన కర్ణాలు ఎలా వినియోగించుకోవాలి, చేతులు, కాళ్ళు, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనసుని ఎలా మార్చాలి? ఈ మనసు ఎలా మారుతుంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరినామాన్ని అపరాధ రహితంగా ఎవరైతే జపిస్తారో, ఎవరి మనసైనా మారలేదనుకోండి, వారి భౌతిక కోరికలు, ఈ రోజు లాటరీ తగలాలని ఉంది, రేపు కూడా లాటరీ తగలాలని ఉంది, జపం సరిగ్గా చేయట్లేదు. డ్రెస్ ఏమో భక్తుడిగా వేసుకున్నాడు, కంటిమాల వేసుకున్నాడు, తిలకం వేసుకున్నాడు, షో చేస్తున్నాడు అందరి ముందు మాల పట్టుకొని, కానీ మనసులో మార్పు లేదు. అహంకారంతో నిండుంది. ఆ భక్తులతో సాంగత్యం పొందుతున్నాడు. ఆ భక్తుల కోరికలన్నీ తనలో కనిపిస్తున్నాయి. కాదు, విరక్తి రావాలి ప్రపంచానికి. మనసులో ఇతరుల వైపు ప్రేమ పుట్టాలి. ప్రత్యేకంగా కృష్ణుడి సేవకుడు, కృష్ణుడి సేవకుల సేవకులు అనే భావన రావాలి. అప్పుడే అహంకారం పోదు. అలాంటి మార్పులు రాలేదంటే భక్తిలో లోపం కాదు, తన చేస్తున్న సాధనలో లోపం. లాస్ట్ టైం మనం డిస్కస్ చేశాం, భక్తి అనేది ఎదగడం తగ్గిపోతుంది ఎప్పుడు వైష్ణవ అపరాధం చేస్తే. అలాగే కలవు మూలికలు పెంచుకోండి. కలవు మూలికలు ఏంటి? పరవు, ప్రతిష్ట, లాభ. చేస్తున్న భక్తుల లాభాపేక్షం లేదు, పరవు ప్రతిష్ట కోసం భక్తిని పాటించడం. నేను టెంపుల్కి వెళ్తే అందరూ నన్ను ఆదరించారు. కూటినాటి అంటే బయట ఒకటి చూపించుకోవడం, అది లోపల ఇంకేమో పని చేయడం. ఎస్పెషలీ వైష్ణవుల దగ్గర అబద్ధాలు చెప్పడం. కూటినాటి పొలిటికల్.
డిప్లొమసీ, ఇవన్నీ ఉండకూడదు. మనసు క్లియర్, అద్దంలాగా క్లీన్ గా ఉండాలి. అటువంటి మార్పులు అపరాధరహితమైన దుఃఖం, ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో మాల పట్టుకుని అని చెప్పేసి అబ్బా అయిపోయింది, అబ్బా గంటలో సాధ్యమే లేదు. 16 మాలలు, 16 మాలలు అంటే కనిష్టం 2 గంటలు పడాల్సిందే. కానీ అలా మనము అపరాధరహితంగా మనం చేశాము కృష్ణుడు వైపు మన ప్రేమ ఆటోమేటిక్లీ కృష్ణ అని పదం విన్నప్పుడు చైతన్య మహాప్రభు లాగా మన కళ్ళను నీళ్ళు కాదు. ఇలా ప్రభుపాద చెప్తారు, మొదటి అధ్యాయంలో, 2వ స్కందం 1వ అధ్యాయంలో పరిణామాన్ని వినడాన్ని గురించి చెప్తారు. విరాట పురుషుని ధ్యానం గురించి చెప్తారు. 2వ అధ్యాయంలో ఆ విరాట పురుషుని ఆరాధన ద్వారా జరిగే మనసులో మార్పులు, మనసులో పవిత్రత, దాని తర్వాత పరమాత్మని సాక్షాత్కారం, ఆ పరమాత్మని సాక్షాత్కారం ద్వారా మనము భగవద్ధామాన్ని ఎలా పొందగలం, వాటి గురించి మనం ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా మన మనసును మార్చుకోవడం ఇంపార్టెంట్. అని భక్తి ద్వారా మాత్రమే సాధ్యం, మానవ జన్మంలో మాత్రమే సాధ్యం. అందుకనే మానవ జన్మంలో భగవంతునితో సంబంధం ఏర్పడుతుంది. అదే మానవ జన్మ లక్ష్యం, ఇంకా వేరే ఏ లక్ష్యమో కాదు. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇది మన నితాయ గౌరంగ విగ్రహాలు కాకినాడలో. ఆయన దర్శనం, ఆయన సేవ మనం చేస్తే ఈ అంధకారం, భౌతిక ప్రపంచ అంధకారం నుంచి మనం బయటపడగలం. నితాయ గౌరంగా నితాయ గౌరంగా నితాయ గౌరంగా అన్నామంటే అన్ని రకాల కష్టాలు, అన్ని రకాల ఇంపాసిబుల్ పాసిబుల్ అయ్యి పవర్ఫుల్ నితాయ గౌరంగా. రాధాకృష్ణ ఎవరైనా చదవగలరా ఇది? హరే కృష్ణ ప్రభు. ఎస్. కేవలం భగవంతుని సేవలో నిజమైన రక్షణ, ప్రభువైన భగవంతుని సేవలోనే ప్రత్యేకంగా ఆయన ఆలయాన్ని అలంకరించుటలో, శృంగార సేవలో, సంగీత కీర్తనతో, శాస్త్రాల ద్వారా, ఆధ్యాత్మిక బోధ ద్వారా మన దృష్టి నిమగ్నమై ఉన్నప్పుడే సాధారణ మనిషిని నరక సమయమైన సినిమాల ఆకర్షణల నుండి మరియు రేడియోలు మాధ్యమాల్లో ప్రసరించే అశ్లీల గీతాల వంటి వ్యర్థ విషయాల నుండి రక్షించగలుగుతుంది. హరే కృష్ణ. సో భక్తి అనేది చాలా స్పెషల్, చాలా ఈజీ. మనం ఇక్కడ ఆకర్షణ ఆపమని చెప్పట్లేదు, ఇంకా గొప్ప ఆకర్షణాన్ని ఇస్తున్నారు. ఆ ఆకర్షణని మనం ఆకట్టుపోతే చిన్న ఆకర్షణలని వదిలేస్తాం. అది నిజమైన భక్తి. ఓకే, ఇది కూడా ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభు. ఎస్ మా. పరిపూర్ణంగా అపరాధరహితంగా భగవంతుని పవిత్ర నామాన్ని జపిస్తూ ప్రతి ఒక్కరి పట్ల స్నేహభావంతో ఉండే ఉత్తమ భక్తుడు మాత్రమే భగవంతుని మహిమలను కీర్తించడంలోని ఆధ్యాత్మిక రసాన్ని నిజంగా ఆస్వాదించగలడు. అటువంటి ఆధ్యాత్మిక అనుభూతి ఫలితంగా అతనిలోని భౌతిక కోరికలన్నీ క్రమంగా పూర్తిగా తొలగిపోతాయి. హరే కృష్ణ. ఎస్. సో అపరాధరహితమైన జపం. ఓకే, ఏదైనా జపం చేస్తే ఫలితం ఉంది పక్క. కానీ హైయెస్ట్ క్వాలిటీ జపంలో కూడా క్వాలిటీ ఉంది. అపరాధరహితమైన మోస్ట్ ఇంపార్టెంట్ అపరాధం ఏంటంటే మనం ఓన్లీ హరే కృష్ణ నాలికతో చెప్తాం, కానీ మనం వినాలి. ప్రతి అక్షరాన్ని మనం వినాలి. ఎందుకంటే హరే కృష్ణ రామ ప్రతి అక్షరము భగవంతుని వైకుంఠ బీజ మంత్రాలు.
ఆ బీజ మంత్రాలు బీజం మన కరణాల ద్వారా మన హృదయంలో వెళ్ళాయంటే మన హృదయంలో వైకుంఠం నివసిస్తుంది, కృష్ణుడు నివసిస్తుంది. కాబట్టి అపరాధ ఇంకా చాలా ఉన్నాయి. భక్తుల్ని నిందించకూడదు, భగవంతుని నిందించకూడదు. ఈ హరే కృష్ణ మంత్రం జపం చేస్తే నా పాప నేను దానికి ప్రతిఫలంగా పాపం చేస్తూ పాపం చేసిన దానికి హరే కృష్ణ మంత్రం జపం చేస్తాను అప్పుడు అలా ఆలోచించడం తప్పు. అలా చాలా ఉన్నాయి. కానీ దాంట్లో అన్నింటిలో మోస్ట్ ఇంపార్టెంట్ గురువు గారిని నిందించడము అండ్ ఏకాగ్రత లేకుండా జపించు, హరినామం మీద మన మన మనసు కేంద్రీకృతం చేసి. సో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? శ్రీ రాధా మదన్ మోహన్ కి జయ, శ్రీ నితాయ గౌరాంగ కి జయ, విశ్వ గురు శ్రీల ప్రభుపాద కి జయ.